నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెళ్ళ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో 10 రూపీస్ డైరెక్టర్ అఫ్జల్ అండ్ ప్రొడ్యూసర్ వంశీ ఉన్నారు. ఐఎమ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ యూ ద యంగ్ టాలెంట్స్. నమస్తే అఫ్జల్. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది మీ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది? చాలా హ్యాపీ అండి. యాక్చువల్లీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కాల్స్ అండ్ మెసేజెస్ దగ్గర నుంచి. అంటే థియేటర్లో రిలీజ్ అయినప్పటికీ ఇప్పటికీ అసలు ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ సేమ్ ఉన్నాయి. అంటే అప్పుడు థియేటర్ రిలీజ్ చేసినప్పుడు మేము నిజంగా ఒక ధైర్యంతో చేసేసాము. సో థియేటర్లో చూసిన వాళ్ళందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో అప్పుడు చూసిన ఆడియన్స్ మనకి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కొంచెం తక్కువే, కానీ వచ్చిన రెస్పాన్స్ మాత్రం చాలా ఎక్కువ. ఇది మీ ఫస్ట్ డెబ్యూ మూవీ అనుకుంటా. అవునండి, నిజంగా ఇప్పుడు మీరు అన్నట్లుగానే డేరింగ్ స్టెప్పే తీసుకున్నారు. అవును. సో ఒక డైరెక్టర్గా మూవీ చేయాలంటే చాలా మంది సపోర్ట్ అవసరం. మీకు సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ కావాలి, సపోర్ట్ కావాలి. ఎలా మేనేజ్ చేశారు ఇంత చిన్న ఏజ్లో? యాక్చువల్లీ ఒక కాన్ఫిడెన్స్తో దిగానండి. అంటే నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే నేను ఎప్పుడో స్కూలింగ్లోనే ఫిక్స్ అయ్యాను డైరెక్టర్ అవుదామని చెప్పి. సో కాలేజ్ అయిపోయిన వెంటనే నాకున్న ఏకైక బిగ్ సపోర్ట్ ఏంటంటే అమ్మ నాన్న వెనకాల నుంచి పుష్ చేశారు. సో ఇలా చెప్పంగానే వాళ్ళు ముందు భయపడ్డారు, కాకపోతే ఏంటంటే ముందు పుష్ చేశారు. మా టాలెంట్స్ మీద ఎక్కువ నమ్మకం అన్నమాట. సో అమ్మ నాన్న తర్వాతే కదా ఇంకా, అంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తే చాలు. ముందు వాళ్ళు భయపడతారు, నువ్వు ఈ జాబ్ చేస్తే బెటర్, వాడి ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీకు మంచి సపోర్ట్ ఇచ్చే పేరెంట్స్ ఉండటం నిజంగా మీ అదృష్టం. సో వాళ్ళ సపోర్ట్తోనే నేను ఏం చేసిన ఇప్పటిదాకా, నేను రేపొద్దున ఫ్యూచర్లో ఏం చేసినా కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి. సో వాళ్ళ సైడ్ నుంచి నాకు ప్రెజర్ ఉంటే ఖచ్చితంగా దేని మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టేవాడిని కాదు. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి మాత్రం నేను చాలా స్ట్రగుల్స్ కొని పడ్డానండి. కానీ అన్నింటినీ అధిగమించింది మాత్రం ఇక్కడ పక్కన ఉన్నాడు కదా వీడు, నేను 8 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇలా ప్రాజెక్ట్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, సొంతంగా దిగుదాం, ఒక డేరింగ్ స్టెప్ వేద్దాం అనుకుంటున్నానంటే అమ్మ నాన్న తర్వాత నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది వీడే ఈ ప్రాజెక్ట్ విషయంలో. గ్రేట్. సో వీడి లేకపోతే ఈ సినిమా లేదు. ఓకే, సో మీరే ధైర్యం చేశారు మీ ఫ్రెండ్ని నమ్మి ప్రొడ్యూస్ చేద్దామని? జస్ట్ అంటే ఫ్రెండ్ కదా, మన ఫ్రెండ్ నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాం. సో ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి దాని గురించి తెలుసు, లైక్ దాని ఐడియాలజీ తెలుసు. సో అదే బేస్ చేసుకొని వెళ్ళిపోయాం. ఓకే, సో ఫైనల్లీ ఒక సక్సెస్ కొట్టారు మీరు. ఇట్లా యంగ్ టాలెంట్ని బయటికి తీసుకురావడం ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ యాక్చువల్లీ ప్రజెంట్ 1000 వాలా అని చెప్పి ఒక మూవీ ఆన్గోయింగ్లోనే ఉంది, షూటింగ్ అయిపోయిందండి. అది కూడా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. సో ఐ థింక్ సో సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో మీరు థియేటర్లో చూడొచ్చు ఆ సినిమాని. ఈ మధ్య కొంచెం 1000 వాళ్ళ ప్రమోషన్స్ ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. కాస్త పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు, సుమన్ గారు వీళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఆ మూవీలో. సో ఎలా అనిపించింది వర్కింగ్ విత్ సీనియర్ యాక్టర్స్? రీసెంట్గా అంటే ఒక 3 weeks బ్యాక్ దాని టీజర్ ఒకటి రిలీజ్ అయింది. సో కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉన్న టీజర్ అండి, అది ఒక 2 minutes టీజర్ అది. సో అది కల్కికి లింక్డ్గా థియేటర్లో రిలీజ్ చేసాం. ఓకే. సో దానికి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. సో ఐ థింక్ సో ఇట్స్ మంచి స్టార్ట్అప్ దానికి, అంటే ఆ ప్రాజెక్ట్కి. సో కమింగ్ బ్యాక్ టు 10 రూపీస్ మూవీకి వచ్చేస్తే, మూవీ మొత్తం ట్విస్ట్లే నడిచింది. సో పోస్ట్ క్రెడిట్ ట్విస్ట్ అయితే హైలైట్ అనమాట మూవీకి. సో అసలు పార్ట్ 2 తీసే అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్లీ స్క్రిప్ట్ అయితే నా దగ్గర లేదండి. కాకపోతే జస్ట్ థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్కి ఇప్పుడు ఓటీటీలో కూడా ఇంకా సినిమా అయిపోయే ముందు ఒక చిన్న జలక్ లాగా ఒక చిన్న సర్ప్రైజ్ అది యాడ్ చేసాను తప్ప నా దగ్గర స్క్రిప్ట్ అయితే లేదు. మేబీ చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా తీసే ఆలోచన ఉందేమో. చూసిన వాళ్ళందరూ కూడా మీరు అడిగినట్టే పార్ట్ 2 ఉందా, సీక్వెల్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను, నా దగ్గర స్క్రిప్ట్ అయితే లేదు, కానీ ఫ్యూచర్లో తీస్తాను. క్యూరియాసిటీ అయితే పెట్టేశారు జనాల్లో మీరు. ఓకే, సో హీరోయిన్ విషయానికి వస్తే పవిత్రాన్ని తీసుకున్నారు. సో చాలామంది వచ్చారా, అంటే ఆడిషన్స్కి వస్తూ ఉంటారు కదా అసలు, ఎందుకంటే హీరోయిన్ రోలు చాలా తక్కువ ప్లేస్లో కనిపించినా కూడా చాలా మంచి ఇంపాక్ట్ ఉంది దాంట్లో, మంచి ఎమోషన్స్ ఉన్నాయి. తననే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ అమ్మాయి మంచి న్యాచురల్ ఆర్టిస్ట్. సో ఈ రోల్కి నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర ఒక 150 to 160 ప్రొఫైల్స్ చూశాను, కానీ ఏ ప్రొఫైల్ కూడా యాక్టింగ్ కోసం వచ్చిన ప్రొఫైల్ కాదు, జస్ట్ లుకింగ్ కోసం. అంటే ఒక లైక్ ఎలా చెప్తారు, ఒక గ్లామర్గా వాళ్ళు చూపించుకోవడానికి అన్నట్టే ఉన్నాయి, కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ నాకైతే ఎక్కడ దొరకలేదు.
సో దొరక్క ఐ థింక్ సో ఒక 1 month 1.5 month తిరిగాను, నాకు ఎక్కడ హీరోయిన్స్ దొరకలేదు. సో ఆ టైంలో ఈ అమ్మాయి దొరికింది. సో వెళ్ళి కలిసి నేను స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే ఆవిడ రియాక్ట్ అయ్యే తీరులోనే తన ఎక్స్ప్రెషన్స్ అని నాకు అర్థమైంది అనమాట. సో నేను చెప్పాను, అంటే చాలామంది ఇలా తక్కువ అంటే 3-4 సీన్స్ కంటే ఎక్కువ ఉండరు అంటే చాలామంది ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా అది యూజ్ అవ్వదు కాబట్టి. కానీ ఆవిడ స్క్రిప్ట్ని నమ్మి నిజంగా క్యారెక్టర్లో మంచి వెయిట్ ఉందండి, నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు నచ్చిందని చెప్పి ఒప్పుకొని చాలా ఫ్లెక్సిబుల్గా వచ్చి మంచి డెడికేటెడ్ యాక్టర్ అనమాట, యాక్ట్రెస్. సో సెట్లో కూడా అసలు మాకు అసలు ఇబ్బంది పెట్టలేదు. సో చాలా బాగా చేసిందండి. మీరు సినిమా చూసినట్లయితే తను చేసింది తక్కువ సీన్లు అయినా కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అవును సార్, మీరు చెప్పినట్లుగానే చాలా న్యాచురల్గా చేసింది అనిపించింది. సో ఒక లవ్ ఎమోషన్ కానీ అండ్ ఆల్సో ఆ బ్రేకప్ సీన్స్లో కానీ అండ్ ఎమోషనల్ సీన్స్లో కానీ తను అంటే నేను ఒక 10% చెప్తే ఆ మిగిలిన 90% తనే అల్లేసుకునేది అనమాట ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయికి నిజంగా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒక మంచి డైరెక్టర్కి ఒక మంచి యాక్ట్రెస్ కూడా దొరికితే ఇక ఆ వర్క్ ముందుకు వస్తే ఎలా ఉంటుంది అనేది సినిమాలో కనిపిస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమాలో మీరు ఒక చిన్న క్యామియో రోల్ చేసినట్లున్నారు. అంటే ఏదో 30 seconds అలా చేశారు. దాంట్లో కూడా కొంచెం కాంట్రవర్సీ కనిపించింది మాకు. డైరెక్టర్ మీరు తోసేస్తున్నారు. అయినా కదా మరి చేసింది మీరే కదా, ఆయన చెప్తేనే కదా నేను చేసింది. ఓకే, అయితే మరి మీ ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? రెస్పాన్స్ 30 secondsకి బాగానే వచ్చిందిలేండి. ఏడిపించారా బాగా, లేకపోతే ఎంకరేజ్ చేశారా? దానికి ఎందుకు ఏడిపిస్తారు, ఏడిపించారు ఫ్రెండ్స్ కదా. అదంతే, ఏం చేయాలి. ఇంత ముందు ఎప్పుడైనా చేశారు ఈ మూవీనేనా? లేదు, ఈ మూవీ. ఓకే, ఒక చిన్న రోల్ మీ ఫ్రెండ్ కోసం. మా కోసం, మా సినిమానే కదా, మన సినిమానే కాబట్టి చూసుకోవడానికి ఉంటుంది. అప్పుడు సినిమాకి వచ్చేసరికేమో మా సినిమా, రోల్కి వచ్చేసరికేమో వాడు చెప్పండి నేను చేశా అంట. ఓకే, సరే హీరోయిన్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు హీరో గారి దగ్గరికి వచ్చేస్తే మంచి రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్లో కనిపించారు. డైలాగులు కూడా బాగా లెంతీగా ఉన్నాయన్నమాట. శ్రీకాంత్ చోటుపల్లి గారు, ఆయన ఏమన్నా ఇబ్బంది పడ్డారా, ఇబ్బంది పెట్టారా, ఎలా నడిచింది షూట్ అంతా హీరోతో? ఆయన ఇబ్బంది పడ్డారో లేదో తెలియదు కానీ మమ్మల్ని అయితే అసలు ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఆయనది కూడా ఇది ఫస్ట్ మూవీ అనమాట. సో మన సినిమాతోనే డెబ్యూ చేశారు. ఆయన ఎంత డెడికేటెడ్ యాక్టర్ అంటే 24 hours సెట్లో ఉండి యాక్ట్ చేయమని చేస్తారు. సో అది కాకుండా ఆయన చాలా కష్టపడతారు అనమాట. సో మంచి ప్యాషనేట్, ఒక రజనీకాంత్ అభిమాని ఆయన. ఓకే, రజనీకాంత్ గారి అభిమాని. సో అంటే ఇంకా ఆయన్ని అభిమానంగా పెట్టుకున్నప్పుడు, అభిమాన హీరోగా పెట్టుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఆ స్పిరిట్ ఉంటుంది. సో ఈ అబ్బాయి ఐస్లో కనిపిస్తుంది అనమాట. సో ఆయన అంటే నిజంగా మీరు చెప్పినట్లు చాలా లెంగ్తీ డైలాగ్స్, కానీ ఆయన ప్రిపేర్ అయ్యి సెట్లో అన్నీ ఒక 1-2 takesలో అవగొట్టేసేవాళ్ళు అనమాట. సో ఆయన కూడా అంతే, చాలా మంచి డెడికేటెడ్ యాక్టర్. కానీ మీరు చెప్పినట్లు డెబ్యూ మూవీ యాక్టర్ లాగా ఎక్కడా కనిపించలేదు, చాలా బాగా చేశారు. అంటే ఈ ఫస్ట్ లుక్స్ అవి వచ్చినప్పుడు కూడా హీరో ఎందుకు అంత రఫ్గా ఉండడం అని చెప్పి అన్నారు. సినిమా చూసిన తర్వాత అందరికి అర్థమైంది. యాక్చువల్లీ ఏంటంటే అది సినిమాలో పాత్ర అలాంటిది కాబట్టి ఆయన కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారు ఆ అగ్రెసివ్నెస్కి అన్నిటికీ కూడా. ఫైట్స్ అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఫైట్స్ అయితే ఇంకా చాలా త్వరగా చేస్తారు ఆయన, అసలు అంత త్వరగా చేస్తారు అనుకోలేదు. మీరు చూసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం అరౌండ్ ఒక 2 hours కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 2 hours మొత్తం ఫైట్ అంతా కంప్లీట్ అయిందండి. అది డైరెక్టర్ గొప్పతనమా లేక హీరో గొప్పతనం అనుకోవచ్చు? ఖచ్చితంగా అది హీరో గొప్పతనం, హీరో అండ్ ఫైట్ మాస్టర్ అండి. సో ఆ అబ్బాయికి కూడా అంతే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే డెడికేటెడ్ యాక్టర్స్కే అంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది కదా. సో ఆ డిసిప్లైన్ ఉంటే ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా చాలా పై స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. మీరు ఇందాక ఫైట్స్ గురించి మాట్లాడుతూ 2 hours కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ఖచ్చితంగా ఫైట్ మాస్టర్ రోల్ అయితే చాలా గట్టిగా ఉంటుంది దీనిలో. ఆయన గురించి కాస్త చెప్పండి. దీనికి ఫైట్ మాస్టర్ రాకేష్ మాస్టర్. సో రాకేష్ కుమార్ కనపర్తి అన్నయ్య చాలా సపోర్ట్ చేస్తాడు. అంటే సేమ్ ఇలాగా ఇప్పుడు 2 hours మనం ఫైట్ ఫినిష్ చేసాం, దానికి కారణం ఏంటంటే అన్నయ్య. సో ఆయన కంపోజ్ చేసిన విధానం అది ఆయన అంత స్పీడ్గా చేశారు కాబట్టి ఫైట్ అంత ఫ్లెక్సిబుల్గా అయింది. సో రేపు నేను ఫైట్ చూసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ చాలా ఇంప్రెస్ అవుతున్నారు. అంటే ఎన్ని రోజుల్లో తీసారని అడుగుతుంటే ఎన్ని గంటల్లో తీసారని అడగండి, గంటలు అవగొట్టేసామని చెప్తున్నాను నేను. సో ఆయన అంతే, ఆయన బాగా ప్రిపేర్ అయిన తర్వాతే సెట్కి వచ్చారనమాట. సో సెట్కి వచ్చిన తర్వాత జస్ట్ అన్ని సింగిల్ టేక్ డబుల్ టేక్లు అయిపోయినాయి ఫైట్స్ అన్నీ కూడా. సో అది మీరు ఫైట్ చూసినట్లయితే అరౌండ్ ఒక 10 minutes ఫైట్ అది. సో ఆ 10 minutes ఫైట్ మేము 2 hours ఫినిష్ చేసాం. అది దాంట్లో కెమెరామెన్ పాత్ర కూడా ఉంటుంది, ఎందుకంటే మంచి ఫ్రేమ్స్ పెట్టి తీయాలి కదా. సో డిఓపి కూడా ఖచ్చితంగా. మూవీలో మీరు అన్నట్లుగానే విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. డిఓపి మంచి డిఓపి ఉన్నారు మీకు. సో మ్యూజిక్ కూడా
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రేక్షకుల్ని కూర్చోపెట్టేసింది. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి వంశీకాంత్ రేఖన. సో ఆ అబ్బాయి విజయనగరం అండి. విజయనగరంలో చాలా ప్రాజెక్ట్స్ చేశాడు, అంటే చిన్న చిన్న వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేశాడు. సో ప్రజెంట్ హీ కేమ్ టు హైదరాబాద్ ఓన్లీ, హీస్ వర్క్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఫస్ట్ డెబ్యూ థియేటర్కల్ మాత్రం మన 10 రూపీస్తోనే జరిగింది. సో అబ్బాయి ఏంటంటే మణి శర్మకి ఖచ్చితంగా వారసుడు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన అడుగుజాడల్లోనే ఉంటారనమాట. సో మ్యూజిక్ దీంట్లో నేను సాంగ్స్కి స్కోప్ ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా నా నెక్స్ట్ మూవీ కూడా తనే చేస్తున్నాడు మ్యూజిక్. సో మంచి ప్యాషనెట్ అనమాట. అది అంతే, మనం ఒక 20% ఇన్పుట్ ఇస్తే మిగిలిన 80% తనే ఫుల్ఫిల్ చేస్తాడు. సో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ట్రాక్స్ మీద ట్రాక్స్ వేసి మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసి సో చాలా బాగా ఇస్తాడు. 10 రూపీస్కి నేను సాంగ్స్కి స్కోప్ ఇవ్వలేదు, చెప్పాను ఇలాగ 2 hours మూవీ పక్కా ఆర్ఆర్ మీద వెళ్తుంది, పక్కా సీరియస్గా ఉంటుందని. సో చాలా స్లో పేస్డ్లో వెళ్ళే సీన్స్ కూడా ఒక హై తీసుకొచ్చింది తన మ్యూజిక్ వల్లే. మీరు చూసినట్లయితే ఫస్ట్ హాఫ్లో ఆ సూర్య గారి సీన్, ఒక ఎమోషనల్ ఇన్స్పిరేషనల్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ అంతా కూడా నిలబడడానికి కారణం తనే. ఇంటర్వెల్ సీన్ అయితే కానీ, క్లైమాక్స్ అయితే కానీ, అండ్ ఆల్సో టైటిల్స్. సో మా వంశీకి టైటిల్స్ బాగా ఇష్టం, టైటిల్స్ ఆర్ఆర్ వచ్చేసరికి. సో అలాగా మల్టిపుల్ ట్రాక్స్ ఇచ్చాడు మూవీకి. ఒక చిన్న సినిమాకి ఎవరు ఇవ్వరు అన్ని ట్రాక్స్, కానీ తను ప్యాషనెట్గా కూర్చొని డెడికేటెడ్గా వర్క్ చేశాడు, అండ్ ఆల్సో చాలా త్వరగా ఇచ్చాడు. అవును, కానీ మీరు అన్ని క్రెడిట్స్ మీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ ఈ మ్యూజిక్కి సంబంధించి రాసింది చెప్పింది అంతా మీరే కదా. అది ఒక సాంగ్ ఒకటి ఉంది సినిమాలో, క్లైమాక్స్కి వచ్చి ఒక చిన్న బిట్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ నేనే రాశానండి, ఎందుకంటే స్క్రిప్ట్ మీద నాకు చాలా నమ్మకం అది. సో ఆ స్క్రిప్ట్ ఎప్పుడు నా మైండ్లోనే ఉంటుంది ఆ ప్రాజెక్ట్ జరిగినంతసేపు. సో ఆ పాట నేనే రాశాను, ఐ థింక్ సో ఒక ½ an hourలో రాసి ఇచ్చేసానండి. సో ఆ పాట థియేటర్లో గట్టిగా పేలింది బాగా. అది 10 రూపీస్ డబ్బుల గురించి వచ్చే లిరిక్స్ కదా, సో బాగా కనెక్ట్ అయింది. అవునండి, ఆ పాట నేను రిలీజ్కి బిఫోర్ కూడా ఎందుకు రిలీజ్ చేయలేదంటే ఆ పాట వింటే మీకు సినిమా అర్థమైపోతుంది. సో అది సినిమా మొత్తం ఒక పాటలో, అది కూడా ½ an hourలో రాసి ఇచ్చేశారు. సో అది మీరు ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మధ్యలో వచ్చే సాంగ్ అది. సో ఆ సాంగ్ మీరు డైరెక్ట్గా సినిమా చూస్తేనే అర్థమవుతుంది. చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ సాంగ్ ఇంపాక్ట్ ఏంటో తెలిసే ఉంటుంది ఈ పాటకి. ఖచ్చితంగా అసలు ఇన్ని వ్యూస్ ఓటీటీలో ఇంత బాగా రన్ అవుతుందని చెప్పి నాకు ఇప్పుడు దీన్ని ఇంటర్వ్యూ చేసి ఇంకా అసలు తెలియని వాళ్ళకి కూడా చూపించాలి అని అనిపించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. మీ టైం ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. మనం ఇందాక విజువల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ డిఓపి గురించి మాట్లాడుకోలేదు, ఆయన గురించి కాస్త క్లియర్గా చెప్పండి. మా దానికి కెమెరా వర్క్ చేసింది చందు ఏజే. ఆయనది కూడా డెబ్యూ అయినా లేకపోతే ఇంతకు ముందు ఎక్కడన్నా చేశారు? లేదండి, ఆయన ఇంతకుముందు చాలా మూవీస్కి వర్క్ చేశారు. కాకపోతే ఏంటంటే సినిమాటోగ్రాఫర్ కింద థియేటర్కల్ డెబ్యూ మూవీ మనదే 10 రూపీస్. సో నిజం చెప్తున్నాను, ఆయన పెట్టిన ఫ్రేమ్స్ అన్నీ చాలా పెద్ద సినిమాటోగ్రాఫర్ ఆ రేంజ్లో ఉంటాయి ఫ్రేమ్స్. సో సెట్లో కూడా నేను జస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, తనకు స్టోరీ తెలియదు, జస్ట్ సెట్కి వచ్చేసాడు, జస్ట్ ఆ రోజు జరిగే సీన్స్ వరకే తెలుసు. ఈరోజు సీన్ ఏంటి, ఇప్పుడు తీసే సీన్ ఏంటి, అదే మేము మాట్లాడుకునే వాళ్ళం. ఆ అంబియన్స్ ఏంటి, ఆ థీమ్ ఏంటి అని చెప్పేవాడిని. నేను అలా వెళ్ళి ఒక 10 minutesలో ఆర్టిస్టులకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసరికి ఫ్రేమ్ పెట్టేవాడు. ఆ ఫ్రేమ్ నేను అసలు ఒక్క రీమార్క్ కూడా చెప్పేవాడిని కాదు, అంత బాగా పెట్టేవాడు. సో అన్ని టైట్ ఫ్రేమ్స్ పెట్టేవాళ్ళు అనమాట. సో డిఓపికి నిజంగా చాలా, ఆ తర్వాత కూడా చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. మన 10 రూపీస్ చూసిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. నిజంగా విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో సినిమాలో ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే బార్ సీన్ కానీ, ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫైట్ సీక్వెన్స్ కానీ, అండ్ ఆల్సో పోస్ట్ క్రెడిట్ దగ్గర ముఖ్తార్ గారు ఉన్నారు కదా, సో ముఖ్తార్ ఖాన్ గారి సీన్ దగ్గర కూడా అసలు ఇంప్రెసివ్ లైటింగ్ అనమాట. యాక్చువల్లీ ఆ ముఖ్తార్ గారి సీన్కి నేను ఇచ్చింది చాలా తక్కువ స్పేస్. సో ఆ స్పేస్లో ఆయనే లైటింగ్ అరేంజ్ చేసుకొని దాన్ని ఒక నిజంగా ఒక డెన్ లాగా చూపించారనమాట. మీరు లైటింగ్ గురించి ముఖ్తార్ గారి గురించి ఇప్పుడు చెప్పారు కాబట్టి, సో మీరు ఫస్ట్ మూవీతోనే పెద్ద యాక్టర్లతో చేశారు, సూర్య గారు, ముఖ్తార్ గారు. ఎట్లా అనిపించింది మీకు? నాకు నిజంగా అదొక ఛాలెంజ్ అండి, ఎందుకంటే డెబ్యూ మూవీ చేస్తున్నప్పుడు ఎవరైతే యంగ్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో చేసేద్దాం, కొంచెం ఫ్రీనెస్ వస్తుందని చెప్పి నేను అనుకుని షెడ్యూల్ స్టార్ట్ చేశాను. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్లో Day 1 నేను సూర్య గారితో సీన్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో పెద్ద ఆర్టిస్ట్ని ఫస్ట్ టైం హ్యాండిల్ చేస్తున్నాను, నేను చేయగలనా లేదా అని చెప్పి ఒక చిన్న భయం ఉండేది. బట్ ఆయన కూడా స్క్రిప్ట్ని చాలా బాగా నమ్మారండి. ఆయన నాకు ఒక 45 minutes టైం ఇస్తే నేను 10 minutesలో ఆయన స్క్రిప్ట్ చెప్పేశాను. చెప్పి ఆయన క్యారెక్టర్కి బీభత్సంగా ఇంప్రెస్ అయిపోయి, సో నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను, ఎన్ని రోజులైనా వచ్చి చేస్తానని చెప్పి ఆయన వచ్చారు. చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఆయన షూట్ సగంలో ఉన్నప్పుడే మా నాన్నగారికి ఫోన్ చేసి, ఇలా మీ అబ్బాయి నన్ను ఈరోజు డైరెక్ట్ చేస్తున్నాడు,
చూడండి మీ అబ్బాయి త్వరలో చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని చెప్పారండి. అది నాకు నిజంగా ఒక మంచి బూస్టప్ అనిపించింది. గ్రేట్ కాంప్లిమెంట్ యాక్చువల్గా. సో ఆయన కానీ ముఖ్తార్ ఖాన్ గారు కానీ వాళ్ళిద్దరితో ఇంతకుముందు నాకు పరిచయం లేదండి. సెట్లోకి వచ్చిన తర్వాత నా వర్క్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఇప్పటికీ వాళ్ళు నాకు చాలా క్లోజ్. అప్పుడప్పుడు మీ సెకండ్ మూవీలో కూడా ముక్తార్ గారు ఉన్నట్లే. ఆయన 10 రూపీస్లో నా వర్క్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత చెప్పారు, నువ్వు ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాలో నేను ఉంటాను, క్యారెక్టర్ అయినా పర్లేదు, 10 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అయినా పర్లేదు, నేను వచ్చి చేసి వెళ్ళిపోతాను. గ్రేట్, అసలు నిజంగా గ్రేట్. అంత పెద్ద యాక్టర్ వచ్చి ఇంత మంచి కాంప్లిమెంట్ ఇవ్వడం అది చిన్న విషయం ఏం కాదు. హైదరాబాద్లో చూసినట్లయితే ఆయనకు చాలా మంది డైరెక్టర్స్ టచ్లో ఉంటారు, కానీ నేను ఎక్కడో విజయవాడ నుంచి వచ్చాను. సో ఫస్ట్ మీటింగ్లోనే ఇంప్రెస్ అయిపోయి ఆయన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి నా పేరు ప్రతి పోస్ట్కి ఆయన కామెంట్ పెడుతూ ఉంటారు, కాల్ చేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఆడియన్స్ యంగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తేనే కదా ఫ్యూచర్లో మంచి మంచి సినిమాలు చూడగలిగేది. సో అలానే ఈరోజు మీ 10 రూపీస్ ముందుకు వచ్చింది. ఇంకా ముందు ముందు మంచి మంచి సినిమాలతో. ముఖ్తార్ గారండి, ఆయన పోస్ట్ క్రెడిట్ సీన్ అయిందే కాబట్టి సో నిజంగా చెప్పాలంటే ఆ సీన్ ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్క్రిప్ట్ చెప్పినప్పుడు నేను ఆయనకు ఆ సీన్ చెప్పలేదు. సో ఎప్పుడైతే ఆయన థియేటర్లో అది చూసుకున్నారో ఆయన నిజంగా షాక్ అయిపోయారు. ఈ సీన్ ఏంటి, సినిమా మొత్తం మీద ట్విస్ట్ నా మీదే పెట్టావు కదా అని చెప్పి అన్నారు. సో ఆయన కూడా ఇంప్రెస్ అయ్యారు అనమాట. 10 రూపీస్ మూవీ స్క్రిప్ట్ ఒక రకం అంటే ఒక 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 జోనర్కి సంబంధించిన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మైండ్లో పెట్టుకొని రాశారేమో అనిపించింది. అంటే దీంట్లో సాంగ్స్ ఉండవు, ఎంటర్టైన్మెంట్ లేని మూవీస్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. అది గెస్ చేయలేం చూస్తారా లేదా అనేది. అంత రిస్క్ డెబ్యూ మూవీతో ఎలా చేశారు, ఏంటి అసలు మీ ధైర్యం? యాక్చువల్లీ డెబ్యూ మూవీ కాబట్టే ధైర్యం చేశాను. ఎందుకంటే నేను కమర్షియల్ మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి, చాలా పెద్ద ఫ్యాన్. కాకపోతే నాకేంటంటే కొంచెం రెవల్యూషనరీ థాట్స్ కొంచెం ఎక్కువ, అంటే తిరుగుబాటుదారి అంటారు కదా. సో నాకేంటంటే ఒక మూవీలో కొన్ని చెప్దాం అనుకుంటున్నాను. అది నాకు ఇప్పుడు కాదు, కాలేజ్ డేస్ నుంచి ఉంది. కాకపోతే ఇది నేను డెబ్యూ మూవీగా తీస్తేనే జనాలు చూస్తారు. ఎందుకంటే మీరు చెప్పినట్లే కమర్షియల్ మూవీ అదే ఎంటర్టైన్మెంట్ లేకుండా చాలామంది ఆడియన్స్ తక్కువ ఉంటారు. పైగా లవ్ ట్రాక్ లేదు, సాంగ్స్ లేవు, ఇవేమీ లేకుండా ఒక ప్లెయిన్గా సీరియస్ మోడ్లో వెళ్ళే మూవీ ఎంతమంది చూస్తారా లేదా అనేది నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మా అమ్మకి చెప్పాను, వంశీకి కూడా చెప్పాను. ఇది చాలా ఒక 20% ఆడియన్స్కి మాత్రమే నచ్చే సినిమా, 80% ఆఫ్ ద ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు 20% అటు 80 ఇటు మారిపోయింది మూవీ వచ్చిన తర్వాత. అంతే, అది నిజంగా మీరు చెప్పినట్లు చాలా హ్యాపీ న్యూస్ అది నాకు. సో చూసిన వాళ్ళందరూ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో నాకు ఇదేంటంటే ఇది ఏమైనా పర్లేదు కానీ నేను చెప్పాలి, ఈ కథ నేను ఖచ్చితంగా చెప్పాలని ఫిక్స్ అయ్యానండి. సో ఫిక్స్ అయ్యి దిగాను. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నమ్మింది నేనే, నన్ను నమ్మింది వీళ్ళు. ఈ స్క్రిప్ట్ని గట్టిగా నమ్మింది నేను. నాకు ఎందుకు అనిపించింది ఇది జనాలు నచ్చినా నచ్చకపోయినా తీసేయాలి, ఇది తీసేస్తే నాకు ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో అయినా కూడా జనాలకు నచ్చే ఛాన్స్ ఉంది అనుకుని, అంటే లాంగ్ రన్లో కూడా ఎక్కుతుంది అని చెప్పి అనుకున్నాను. కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి స్టార్ట్ చేశానండి. కానీ అది అడ్వాన్స్ అనేది మరి అంత టైం పట్టలేదు మీకు, వాళ్ళు కూడా అడ్వాన్స్లోనే ఉన్నారని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైంది. రైట్. సో ఎన్ని రోజులు పట్టింది మొత్తం షూటింగ్ అంతా? అంటే మీకు ఎలాగో ఫైటింగ్ సీన్స్ 2 గంటల్లో ముగించేశారు, డిఓపి మంచి ఆయన దొరికాడు, యాక్టర్స్ కూడా మీకు తగ్గట్లే అసలు డెబ్యూ మూవీ చేస్తున్నట్లు ఎవరూ కనిపించలేదు, అందరూ మంచి సపోర్ట్ ఇచ్చే వాళ్ళే ఉన్నారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? యాక్చువల్లీ మీ తెలుగు వన్ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు కానీ ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. సో నేను ఈ మూవీ మొత్తం 9 వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేస్తాను, విత్ ఇన్ ద షెడ్యూల్స్ ఆఫ్ 3 షెడ్యూల్స్. 9 డేసా? 9 డేస్ అండి. సీరియస్లీ? 9 వర్కింగ్ డేస్లో ఫినిష్ చేశాను మూవీ అంతా. ఐ థింక్ సో 8.5, కాకపోతే హాఫ్ నేను వేసేసి 9 అని చెప్తున్నాను. టూ మచ్. సాధ్యమా 9 డేస్లో ఒక సినిమా కంప్లీట్ చేయడం? కదండి, సాధ్యమే. కరెక్టే, కానీ ఎవరు నమ్మరు, మీరు ఎక్కడ చెప్పినా నమ్మరేమో. అందుకే ఫస్ట్ మీ ఛానల్కి చెప్తున్నాను. సో ఆడియన్స్ ఖచ్చితంగా మీరు నమ్మాలి, ఎందుకంటే నేను షూట్కి వెళ్ళబోయే ముందు ఒక 3 షెడ్యూల్స్లో నేను ఫినిష్ చేశానండి. 3 షెడ్యూల్స్ మార్క్ చేసుకొని ఏ రోజు ఎన్ని సీన్స్ తీయాలి, ఏ షెడ్యూల్ ఏమేమి చేయాలి అలా ప్లాన్ చేసి స్టార్ట్ చేశానండి. అండ్ ఆల్సో మేము అనుకున్న బడ్జెట్లో లోపే అయిపోయింది ప్రాజెక్ట్. బడ్జెట్ ఎంత అని మీరు అడగండి, ప్రొడ్యూసర్ గారిని అడగనా వద్దా? అన్నీ నాకేం తెలుసు అని అంటున్నారు.
యాక్చువల్లీ నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే 15 వర్కింగ్ డేస్ కోసం, ఎందుకని మంచిది అని చెప్పి 15 వర్కింగ్ డేస్ ప్లాన్ చేశాను. అది ముందే 15 వర్కింగ్ డేస్ అనుకున్నారా? 15 కూడా చాలా తక్కువే. యాక్చువల్లీ నేను మార్క్ చేసుకుంది అయితే 15 వర్కింగ్ డేస్ అండి. సో 15 to 20 డేస్లో అవగొడదాం అనుకున్నాను. దాంట్లో హాఫ్ ఆఫ్ ద షెడ్యూల్ లోపే అయిపోయింది ప్రాజెక్ట్ అంతా. దానికి కారణం ఏంటంటే ఓకే, నేను ప్లాన్ చేసిన విధానం అండ్ ఆల్సో యాక్టర్స్ సపోర్ట్ అండ్ ఆల్సో టెక్నీషియన్ సపోర్ట్. సో వాళ్ళిద్దరూ నేను చెప్పింది అంత చాకచక్యంగా చేయడం బట్టి ప్రాజెక్ట్ అంత త్వరగా అయిపోయింది. అండ్ ఆల్సో మూవీ 6 monthsలో ఫినిష్ చేస్తానండి మొత్తం. ఫైనల్ కాపీ వచ్చేసరికి 6 months అండ్ 1 year లోపే థియేటర్ రిలీజ్ కూడా జరిగింది. మీరు క్రెడిట్ అంతా మీ యాక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, డిఓపికి అందరికీ ఇచ్చేస్తున్నారు, కానీ ఇంతమందితో ఒక 9 daysలో వర్క్ చేయించుకోవడం అనేది ఒక డైరెక్టర్కి సాధ్యం. థ్యాంక్ యూ. ఒక డైరెక్టర్గా మీరు ఇక్కడ సక్సెస్ అయిపోయారు ఫస్ట్. అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లేరా? ఎవరు లేరు, సింగిల్. గ్రేట్. సో ఈరోజు నన్ను చాలా షాక్కి గురి చేస్తున్నారు. మీరు 9 daysలో సినిమా అవ్వడం ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లేకుండా ఇంతమందితో మీరు పని చేయించుకోవడం ఏంటి? 24 క్రాఫ్ట్స్లో కొంచెం స్కిల్స్ ఉండండి. దానికి కారణం నేను చదివిన కాలేజ్. సో నేను ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్గా విజువల్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశాను ఫ్రమ్ ఆంధ్ర లయలో కాలేజ్. రీసెంట్గా నేను చూశాను మీ పోస్ట్ ఒకటి, మీ లయలో కాలేజ్కే మిమ్మల్ని గెస్ట్గా పిలిచారు. ఏమనిపించింది మీకు? కాలేజ్కి MBA ఫెస్ట్ ఒకటి జరిగింది. సో దానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేసి ఇలాగా ఇన్వైటింగ్ యూ ఫర్ ద కాలేజ్ అన్నారు. నిజంగా నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇంటర్వ్యూలో కూడా నేను కొంచెం నమస్కారం ఉన్నాను. సో అలా ఒక 300 to 350 స్టూడెంట్స్ ముందు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం అనేది నాకు నిజంగా చాలా హై అనిపించింది. సో స్టూడెంట్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో నేను చదివిన కాలేజ్లో అంటే నాకు స్టడీస్ చెప్పిన లెక్చరర్స్ ముందు అంటే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకున్నారు కాలేజ్లో కూడా. సో నిజంగా చాలా హై అనిపించింది. అసలు ఆ ఫీలే వేరు కదా. అంటే ఒక తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఒక గెస్ట్గా పిలవడం అనేది నాకు నిజంగా ఒక వరం అనుకుంటున్నాను. మంచి అచీవ్మెంట్, అసలు వరమే నిజంగానే. ఇంకా మీకు మీ టాలెంట్ అంతా దేవుడిచ్చిన వరం. ఇంకా ఇంత చిన్న ఏజ్లో ఇన్ని సాధించారు, మేము ఇంకా ఇంకా చూడాలనుకుంటున్నాం. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ సేమ్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళే మా మూవీకి వర్క్ చేస్తున్నారు. అవునా? అంతా నేను ఫ్రెషర్స్ని తీసుకుంటాను, అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్, మంచి ప్యాషనేట్ యంగ్స్టర్స్ ఎక్కడున్నా కూడా నేను నా ప్రతి మూవీలో ఇన్వాల్వ్ చేస్తానండి. అండ్ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తున్నాను, కానీ ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో చెప్తున్నానండి. యంగ్స్టర్స్ అంటే ఇంటర్వ్యూ చేస్తున్న ఎవరైనా సరే ఇక్కడ దాకా రావాలంటే భయం ఉంటుంది చాలామందికి, ఇండస్ట్రీకి మనం ఉంటామా అంటే నిలబడగలమా, ఫేస్ చేయగలమా అని చెప్పి. సో మీ దగ్గర ఎనఫ్ టాలెంట్ అండ్ ఎనఫ్ ప్యాషన్ అంటే కసి అంటారు కదా, సో అది ఉంటే ఖచ్చితంగా నాకు పింక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయినా ఫేస్బుక్లో అయినా ఖచ్చితంగా నేను చేసే ప్రతి ప్రాజెక్ట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా 24 క్రాఫ్ట్స్లో. గ్రేట్. అంటే ఆ కష్టాలు మీకు తెలుసు కాబట్టి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలని, ఒక కసున్న వాళ్ళని ముందుకు తీసుకురావాలని ఆలోచన చాలా గొప్పది. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పండి మరి మా వాళ్ళకి. ఓకే, @director_Afzal_. రైట్. 10 rupees ప్రాజెక్ట్లో డైరెక్టర్గా మీరు రిస్క్ చేశారు, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేశారు, అంతా బాగానే ఉంది, ఇదంతా నడిచింది. కానీ ఈ బండి ముందుకెళ్ళాలంటే ప్రొడ్యూసర్ లేకుండా సాధ్యమయ్యే పనే కాదు. సో వంశీ గారితో మాట్లాడదాం. వంశీ గారు, ఇప్పుడు మీ ఫ్రెండ్ని మీరు నమ్మారు కరెక్టే, ఇంట్లో ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ మీరు ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తా అంటే? అంటే ఏ ఇంట్లోనూ సినిమా అంటే ఒప్పుకోరండి మ్యాక్సిమం ఇంట్లో. సో నేను ఎవరికి చెప్పలేదు అసలు ఫస్ట్. సో మేమిద్దరం అనుకొని సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత చెప్పాను అనమాట ఇంట్లో. ఓకే. సో వన్స్ రిలీజ్ అయిన తర్వాత దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. రిలీజ్ అయినాక అప్రిషియేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా అప్రిషియేట్ చేశారు. సో ఏమన్నారు? అంటే సినిమా మాకు చెప్పకుండా ఎందుకు తీసావని అనలేదా? అలా ఏం చెప్పలేదు, చెప్పుకుంటే ఇంకా బాగుండేది కదా అని చెప్పి. సక్సెస్ అయినాక ఇట్లా అన్నారు కానీ ఫస్ట్ చెప్తే ఒప్పుకోరుగా అని అన్నారా మరి? అన్నీ ఇంకా జరుగుతూనే ఉంటాయి. సో వన్స్ మూవీ చూసిన తర్వాత లైక్ అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళే ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ వాళ్ళ అప్రిషియేషన్స్ ఏమో కానీ నేనైతే ఖచ్చితంగా అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను. ఒక ఫ్రెండ్ని నమ్మి ఇంట్లో కూడా చెప్పకుండా మీరు మూవీని ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్కి మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 10 rupees మూవీకి చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి, ఓటీటీలో దూసిపోతుంది, ఇది అందరం చూస్తున్నాం, కనిపిస్తూనే ఉంది. అయితే ఈ మూవీ ద్వారా మీరు అచీవ్ చేసింది ఏంటి, అచీవ్మెంట్స్ ఏమొచ్చాయి? యాక్చువల్లీ షూట్ చాలా భయంగా చేశానండి, అందరూ ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ ఎంజాయ్గానే చేసాం.
కష్టం ఎక్కడ పడలేదు, పడిన కష్టం కూడా చాలా ఇష్టంగా పడ్డాం అనమాట. ఏ రోజుకి ఆ రోజు చాలా హ్యాపీగా ప్యాకప్ చెప్పేవాళ్ళం. కానీ ఫస్ట్ అప్రిషియేషన్ వచ్చేసి మాత్రం యాక్చువల్లీ ఆర్టిస్టులు అందరూ హైలీ సాటిస్ఫైడ్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు సహా. కానీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత సెన్సార్కి వెళ్ళిందండి. సెన్సార్ వాళ్ళు సినిమా చూసి బయటకు వచ్చి సినిమా గురించి ఒక పావు గంట మాట్లాడారు. ఫర్ రైటింగ్ డైలాగ్స్ కానీ ఆ స్క్రీన్ ప్లేకి కానీ వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు కూడా మాట్లాడుతూనే ఉన్నారు సినిమా గురించి. సో అంత పెద్ద సెన్సార్ వాళ్ళు సినిమా గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అది అచీవ్మెంట్ యాక్చువల్లీ. అండ్ ఫ్రమ్ దేర్ సినిమా చాలా భయంగా రిలీజ్ చేసాం. ఎందుకంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మా అంతటి మేమే అన్ని కాంటాక్ట్స్ తీసుకొని రిలీజ్ చేసుకున్నాం. థియేటర్ ఫుల్ అయిపోయిందండి ఫస్ట్ రోజు, ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో. డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సినిమా బాగుందమ్మా అని చెప్పి అన్నారు. నిజంగా ఏదో అది అచీవ్మెంట్ అనిపించింది. ఆ తర్వాత మేము ఎక్కడ పెయిడ్ చేయలేదు. బుక్ మై షోలో అరౌండ్ 83% ఓటింగ్ వచ్చేసిందండి, ఆడియన్సే వేశారు. సో ఆ తర్వాత IMDb రేటింగ్ కూడా 80+ ఉంది, 8+ వచ్చింది. సో ఆ తర్వాత రివ్యూస్ కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి. నేను చెప్పాను కదా ఇందాక మీకు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కోసం తీసామని చెప్పి. అవును. సో అన్ని సెక్షన్స్కి వెళ్ళిందని చెప్పి అప్పుడే నేను అనుకున్నాను. 80% ఆఫ్ ద ఆడియన్స్కి ఎక్కేసింది సినిమా ఆ టైంలోనే. అండ్ ఫ్రమ్ దేర్ ఐ గాట్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డ్, ఒక 3 అవార్డులు వచ్చినాయండి ఈ మూవీకి. వావ్, గ్రేట్. సో ఏపీ ఫిల్మ్ ఛాంబర్ సైడ్ నుంచి ఒకటి, అండ్ కోడి రామకృష్ణ గారి అవార్డు ఒకటి, అలాగా మొత్తం ఒక 3-4 అవార్డ్స్ దాకా వచ్చాయి. సో ఐ గాట్ హ్యూజ్ అప్రిషియేషన్ అండ్ అప్లాస్ ఫర్ దిస్ మూవీ. సో దాని ద్వారా నాకు చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు ఇన్ కేస్. సో చాలామంది ప్రొడ్యూసర్స్ కాల్ చేసి నీ మేకింగ్ స్టైల్ బాగుంది, కెన్ వి మేక్ ఏ నెక్స్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలా జరిగినాయి. అలా వచ్చిన వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో నేను పిక్ చేసుకుంది 1000 వాళ్ళ. సూపర్. మీరు మూవీ అంతా కూడా ట్విస్ట్లు పెట్టారు, బాగానే ఉంది. లాస్ట్కి వచ్చేసరికి పార్ట్ 2 ఉందా అనే ఆలోచన క్రియేట్ చేశారు, కరెక్టే. ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ అమ్మాయిల్ని కాస్త నెగిటివ్గాను అలా చూపిస్తూ సక్సెస్ అవ్వాలని చూసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు జనరల్గా. కానీ మీ మూవీలో ఒక నెగిటివ్ వైపు వెళ్తూ ఉంది అని అనిపించిన క్యారెక్టర్ని కూడా హీరోయిన్ చాలా తక్కువ సీన్స్లోనే ఉన్నారు, అయినా కూడా పాజిటివ్గా ఎండ్ చేశారు దాన్ని. చాలా మెచ్యూర్డ్గా అనిపించింది ఆ సీను, అదంతా మీరు క్రియేట్ చేసింది మొత్తం. ఎక్కడైనా అలాంటి క్యారెక్టర్ని మీరు చూసారా? ఎలా పిక్ చేసుకున్నారు అది? యాక్చువల్లీ మీరు అడిగింది ఒక మంచి క్వశ్చనే. నేను హీరోయిన్ క్యారెక్టర్ కాదు అసలు. సినిమాలో నేను ఎన్ని స్క్రిప్ట్స్ రాసినా కూడా గర్ల్స్ క్యారెక్టర్ నాకు ఎక్కువ, అంటే సిస్టర్స్ ఇలాగా చాలామంది గర్ల్స్లో ఎక్కువ పరిచయాలు ఎక్కువ ఉంటాయండి. సో వాళ్ళ లైఫ్ నేను చూస్తూ ఉంటాను, అంటే వాళ్ళ ఇంట్లో అయినా బయట అయినా జాబ్ చేస్తున్నప్పుడైనా. సో ఇండిపెండెంట్ ఉమెన్స్ ఉన్నారు చాలామంది. సో వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటనేది నేను కొంచెం తీసుకుంటూ ఉంటాను అనమాట, అంటే వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయని చెప్పి. సో మీరు ఇప్పుడు 10 రూపీస్లో చూసినట్లయితే ప్రతి అమ్మాయి క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చెప్తున్న లీడ్ క్యారెక్టర్ కూడా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే ఆ అమ్మాయి కరెక్ట్. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆల్సో మా సినిమాలో హీరో కూడా కొంచెం తెలివైన వాళ్ళకంటే కొంచెం అతి అంటారు కదా, అలా ఆలోచించే క్యారెక్టర్ అది. సో ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ని మనోడు గ్రాప్ చేసుకొని సో తనని అర్థం చేసుకుంటాడు. సో అది కూడా పర్స్పెక్టివే. అకార్డింగ్ టు సైకాలజీలో అదొక ఇది ఉంటుంది అనమాట, ఒక చాప్టర్ అది. సో ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. సో మీ పర్స్పెక్టివ్లో మీరు కరెక్ట్, నా పర్స్పెక్టివ్లో నేను కరెక్ట్. సో అది పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఇండివిజువాలిటీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ రెస్పెక్ట్ ఇచ్చి మనం మూవ్ ఆన్ అవ్వాలన్నమాట. సో నేను ఇదని కాదండి, నేను ఎన్ని స్క్రిప్ట్స్ రాసినా కూడా ఉమెన్ క్యారెక్టర్స్ మాత్రం చాలా డివైన్గా రాస్తాను. అది పాజిటివ్ నెగిటివ్ అని పక్కన పెడితే ఖచ్చితంగా వాళ్ళకి ఒక అర్థం పరమార్థం అంటారు కదా, అదైతే ఉండాలి. ప్రతి పాత్రకు ఒక అర్థం ఉండాలంటే ప్రతి మాటకు ఒక అర్థం ఉండాలి. కానీ డెబ్యూ మూవీలా కాకుండా చాలా మెచ్యూర్డ్గా, చాలా ఒక 10-15 స్టార్ సినిమాలు తీసేస్తే ఎంత నాలెడ్జ్ ఉంటుందో అదంతా బ్రెయిన్లో పెట్టుకొని చాలా సక్సెస్ కొట్టారు మీరు. ఇంకా ఫ్యూచర్ ఇంకా అంటే క్యూరియాసిటీ ఉంది, ఇంకా మూవీసే చూడాలని. థ్యాంక్ యూ. అదే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సొసైటీ అండి. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా రాస్తున్నాను అంతే. ఎప్పటికైనా టాలెంట్ అనేది ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని చూసి ఇంకా యంగ్స్టర్స్ వస్తారని ఎదురు చూస్తాం. రైట్, ఇండస్ట్రీకి రావాలంటే చాలా భయాలు ఉంటాయి. ఫస్ట్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కూడా ఇక్కడికి వచ్చారంటే దీంట్లోనే ఉండాలి, నెక్స్ట్ థాట్ ఉండదు. ఆల్సో మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నాను, చాలామంది చూసిన వాళ్ళకి కూడా తెలుసు 80% ఆఫ్ ద టాలెంట్ ఇంట్లోనే ఉండిపోతుంది. అది అమ్మాయిల్లో అయినా కూడా అబ్బాయిలో అయినా కూడా. అంటే
డ్యూ టు ఫ్యామిలీ ప్రెజర్స్ అనుకోవచ్చు, లేదంటే డ్యూ టు సొసైటీలో జరిగే కొన్ని క్రైమ్స్ అయి ఉండొచ్చు. అంటే ఆడపిల్లని బయట పంపలేకపోతున్నారు, అబ్బాయిలనేమో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆపేస్తున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే బయట ఉంది మనకు 20% ఆఫ్ ద టాలెంటే, సో 80% ఆఫ్ ద టాలెంట్ ఇంట్లో ఉండిపోతుంది. సో వాళ్ళు కూడా బయటకు వస్తే నిజంగా చాలా మంచి కళ ఆడియన్స్కి దొరుకుతుంది చూడడానికి. రైట్. సో కొంచెం డేర్ స్టెప్ వేసి ఒక మంచి సపోర్ట్ తీసుకొని వస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో సినిమాలో చూసుకుంటే కొద్దిగా కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఒకటి నేను అడుగుతాను. ప్రీవియస్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ మీద చిన్న చిన్న సెటైర్లు వేసినట్టు కనిపించారు సినిమాలో. మీకు అలా అనిపించిందా? అలాగే అనిపించింది. మీరు ఇప్పుడు సినిమా చూశారు కదా. యాక్చువల్లీ నేను పాలిటిక్స్కి చాలా దూరం అండి. నాకు నిజంగా పాలిటిక్స్ తెలియదు, దాంట్లో ఏబిసిడీలు కూడా తెలియదు. మీరు సినిమాలో ఆ సీన్లు కూడా మీకు ఏదో పాలిటిక్స్ మీద వేసాను అనుకుంటున్నారు, కానీ అది నేను హ్యూమన్ ఐడియాలజీ మీద వేసాను, అంటే ఓటర్స్ మీద వేసాను. సో బయట జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలకి దానికి దీనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది అందులో మెయిన్ పాయింట్, కానీ ప్రభుత్వం మీద కాదు. సో మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. అంతేనా? సో ఇప్పుడు అసలు ఇప్పుడు వేనండి వేయలేదు, కరెక్టే. సరే, ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, మీరు సెటైర్లు వేసినా ఎగిపోయినా ఆ గవర్నమెంట్ లేదు, కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో ఫిలిం ఇండస్ట్రీని అక్కడికి తీసుకెళ్ళాలి అని చాలామంది కోరుకుంటున్నారు, రావాలని కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మంచిదే కదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇండస్ట్రీ అనేది దానికి బౌండరీస్ లేవు. ఎందుకంటే బాలీవుడ్, కోలీవుడ్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు కూడా మనకి ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి షూటింగ్ చేసుకుంటారు. సో ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అంటే ఖచ్చితంగా అవ్వాలి. ఇప్పుడు మనకి హైదరాబాద్తో పోల్చుకుంటే ఖచ్చితంగా ఏపీ విస్తరణలో చాలా పెద్దది. అండ్ ఆల్సో లొకేషన్స్ కానీ అన్నీ మనకు అక్కడ చాలా న్యాచురల్ లొకేషన్స్ ఎక్కువ ఉంటాయి. నేను చెప్తుంది ఏంటంటే ఇండస్ట్రీ స్ప్రెడ్ అవ్వాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం కాదు, స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఫిలిం హబ్ అంటే ఏంటి, ఏపీ తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, కానీ మనకి టోటల్ ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ఒక ఫిలిం హబ్లా ఉంటే అటు సైడ్ నుంచి ఇటు వచ్చి వర్క్ చేసే వాళ్ళు ఉండరు. అంటే అసలు ఉండరు అని కాదు, మీకు హైదరాబాద్ సూటబిలిటీ కొంచెం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏపీలో కూడా లొకేషన్స్ చాలా నేచురల్ లొకేషన్స్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది కొంచెం స్ప్రెడ్ అయితే ఏపీలో కూడా కళాకారులు అనేవాళ్ళు పెరుగుతారు. అంటే అక్కడ జరిగే ఆ ఫిలిం వర్క్స్ చూసి చాలామంది లోపల ఉంటుంది, మనం కూడా ఒక ఆర్ట్ ఫామ్ అనేది ప్రజెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి. సో అక్కడ మీకు అక్కడ స్ప్రెడ్ అవుతే ఏమవుతుందంటే వాళ్ళని చూసి వీళ్ళల్లో ఇంకొంచెం కొత్త ఆశలు వస్తే కొత్త కళాకారులు పుట్టుకొస్తారు. సో కళ అనేది ఎప్పుడు పెరగాలండి. సో ఇప్పుడు ఈ ఐటీ వల్ల వేరే వేరే జాబ్స్ వల్ల కళ అనేది డీవియేట్ అవుతుంది. సో ఒక ఆర్ట్ ఫామ్ అనేది స్కూల్ దాకో స్టేజ్ పర్ఫార్మెన్స్ దాకే ఉంటుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అది ఒక కంపెనీకి వెళ్ళిపోతుంది, మారిపోయి ఒక ఎంప్లాయీలా వెళ్ళిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ షుడ్ బి ఎన్ ఆర్టిస్ట్, అందులో కూడా ఉపాధి కావాలి. ఉపాధి కావాలంటే ఖచ్చితంగా విస్తరణ అనేది జరగాలి. సో ఇండస్ట్రీ అనేది రావాలి, నేను దాన్ని చాలా సపోర్ట్ చేస్తానండి. సో ప్రొడ్యూసర్ గారు కూడా ఈ మధ్య కాస్త కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కువగా. ఏమండి వంశీ గారు, మీరేమన్నా మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకానా? అంటే మాది మంగళగిరే కదండి. అవునా, లోకేష్ గారి తాలూకా. సో ఈ మధ్య ఫొటోస్ అవి కూడా దిగి కనిపిస్తా ఉన్నారు. 3 times అలా కలిసాను. ఓకే, యాజ్ అ ఫ్యాన్ గా కలిసాను అంతే. ఫ్యాన్గా కలిసారా? మీరు లోకేష్ గారికి ఫ్యానా, టీడీపీకి ఫ్యానా? అంటే ఇద్దరికేనండి. సో మరి పొలిటికల్గా ఇప్పటి వరకు ఎలా ఉంది, అంటే గవర్నమెంట్ మారాక అక్కడ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ప్రజలకి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవి ఎలా నడుస్తున్నాయి పనులన్నీ? యాక్చువల్లీ ఎలక్షన్స్ ముందు నుంచే లోకేష్ గారు మంగళగిరిలో మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తూనే ఉన్నారు. సో అదొక మెజారిటీ రావడానికి ఏదో ప్లస్ పాయింట్ అయింది. సో ఇప్పుడు కూడా ఎవ్రీ వీక్ ప్రజా దర్బార్ అని చెప్పి మనం కనెక్ట్ చేసి ప్రజల దగ్గర నుంచి సమస్యలు తెలుసుకొని బాగానే సాల్వ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీరు న్యూస్లో చూసే ఉంటారు. చూస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో చాలా మంచిగా చేస్తారని అందరికీ నమ్మకం ఉంది. సో ఎప్పటికీ మా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉంటారు ఈ దెబ్బకి. ఖచ్చితంగా మెజారిటీని బట్టి చూస్తే ఆయన మీద నమ్మకం ఏ రేంజ్లో ఉందో అర్థమైపోయింది. అప్పుడు ఎలక్షన్ రిజల్ట్ అప్పుడే చూసాం ఏంటంటే అసలు గెలుస్తారా లేదా అన్న క్వశ్చన్ పక్కన పెట్టి మెజారిటీ గురించి మాట్లాడుకునే వాళ్ళం అంతే. అవును. సో అక్కడే ఆయన సగం సక్సెస్ అయిపోయారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ప్రజల సమస్యలు ప్లస్ ఐటీ మినిస్టర్ కదా, సో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయన మీద. అవును, 2 విధాలుగా ఆయన చూసుకోవాలి. సో కలిసినప్పుడు మీ 10 రూపీస్ మూవీ గురించి మీరు ఆయనకి ఏమైనా చెప్పడం జరిగిందా? జరగలేదు, జస్ట్ పొలిటికల్గా వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పడం అంతవరకే జరిగింది. మీకు మూవీ తీసేటప్పుడు ఇద్దరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, కరెక్టే. సో ఫ్రెండ్ సపోర్ట్ అన్నారు, వంశీ గారు కనిపిస్తూనే ఉన్నారు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇంకా సపోర్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి
రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమాను ఒక పల్లకిలా మోసింది మా ఫ్రెండ్సే. చాలా హ్యూజ్ సపోర్ట్ ఇచ్చారు. నేను ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోవాలి. అండ్ జంధ్యాల కిరణ్ దత్, తన నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ తర్వాత కార్తిక్ కొలిపార, సో తనతో పాటు భరత్, లోకేష్ అనే అతను అయితే అసలు ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా నేను యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరితో చేయలేదని చెప్పాను, కానీ అతను ప్రతి డిపార్ట్మెంట్లో ఉండి అన్ని దగ్గరుండి చూసుకున్నాడు తనే. సో తను అండ్ ఆల్సో మా ఫ్రెండ్ కనుమూరి రామసాయి అని చెప్పి గుడివాడలో ఉంటాడు. ఈజ్ అ ఫైనెస్ట్ రైటర్ అనమాట. సో తనకు మంచి ప్లాట్ఫామ్ దొరికితే అతను ఏంటనేది చూపించుకోవచ్చు. అండ్ అతనితో పాటు ఆస్ట్రేలియాలో మల్లిక్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉంటారు. అండ్ అతను కాకుండా ఫనీ అని చెప్పి ఇంకా అతను కూడా ఆస్ట్రేలియాలే. అండ్ జాన్ బాబు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. సో ఇంకా ధనశేఖర్ అని చెప్పి ఒక అతను. వీళ్ళంతా ఏంటంటే మా కాలేజ్ ఫ్రెండ్స్. సో వీళ్ళంతా ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా బూస్టప్ ఇచ్చారనమాట. అంటే త్రూ ఫిజికల్లీ అండ్ ఫైనాన్షియల్లీ మొత్తం రెండు. సో కలిపి వాళ్ళు ఆ సినిమాని ఎంత పుష్ చేశారంటే అసలు ఇప్పుడు ఈ సినిమా గురించి మనం ఇంటర్వ్యూ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఒక పిల్లర్ లాగా వీళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను, ఇప్పటి నుంచి కాదు, ఫర్ ఎవర్, లైఫ్ లాంగ్. సో ఒక ఫ్రెండ్ దగ్గర టాలెంట్ని గుర్తించి ఇంతమంది సపోర్ట్ చేయడం నిజంగా ముచ్చటేస్తుంది. ఇంటర్వ్యూ చేస్తున్న కొద్దీ చాలా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. ఇలానే మీరు ఇంకా బాగా సినిమాలు చేయాలి, ఇంకా యంగ్స్టర్స్ని మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. మంచి టాలెంట్లు ఇండస్ట్రీలో మనకి ఇంకా ముందు కనిపించాలని కోరుకుంటున్నాను. బ్రదర్ కూడా మూవీకి అన్నయ్య గౌస్కాజ్ అంటే సొంత అన్నయ్య. సో తను కూడా హీజ్ అ రైటర్ అనమాట. ప్రజెంట్ హీజ్ వర్కింగ్ ఫర్ కపుల్ ఆఫ్ మూవీస్. 1000 వాళ్ళకి స్క్రిప్ట్ డెవలప్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మనోడే చేశాడు డైలాగ్స్తో కలిపి. అండ్ ప్రజెంట్ ఐ థింక్ సో నెక్స్ట్ మంత్ ఒక డెబ్యూ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవబోతుంది అందే, కింగ్ లైఫ్ అని చెప్పి. సో దాని గురించి ఇప్పుడే మాట్లాడడం తక్కువ, మంచి జాతిరత్నాల రేంజ్ సినిమా ఉంటుంది అది. ఎంటర్టైన్మెంట్లో చూసుకుంటే ఇప్పుడు మ్యాడ్, జాతిరత్నాలు ఆ కోవలో చిందిద్ది అనమాట ఆ సినిమా. సో దాని గురించి నాకంటే కూడా అతను చెప్తేనే బాగుంటుంది. మూవీ నేమ్ ఏమైనా రివీల్ చేస్తారా? కింగ్ లైఫ్ నేమే అది. ఓకే. సన్షైన్ క్రియేషన్స్ అండ్ మా సొంత బ్యానర్ అవుట్ స్టాండింగ్ సినిమా. సో దీంతో కలిపి చేస్తున్నాము. సో మీ ఇంట్లో నుంచి 2 డైరెక్టర్స్ బయటకు వస్తున్నారు. సో మా వల్ల ఇంకా చాలా మంది యంగ్ టాలెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ప్రాజెక్ట్కి ఇన్వాల్వ్ అవుతారు కదా. ఒక మూవీ అంటే ఖచ్చితంగా 50-60 మెంబర్స్ వర్క్ దొరుకుతుంది. సో దానికంటే పెద్ద ఇదే అచీవ్మెంట్ ఏముండదు మాకు. సో మాతో ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న మీరు కూడా ఫ్యూచర్లో ఒక సుమా గారి రేంజ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది 10 రూపీస్ మూవీ గురించి డైరెక్టర్ గారితో, ప్రొడ్యూసర్ గారితో మనం చేసిన చిట్ చాట్. సో ఇంటర్వ్యూ మొత్తం చాలా ముచ్చటగా సాగిందని నాకు అనిపించింది, మీకు కూడా అలాగే అనిపించుంటుంది. సో యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ప్రేక్షకులు ఎప్పుడు ముందు అడుగులోనే ఉంటారు. సో అలాగే 10 రూపీస్ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఆ మూవీని చూడండి, యంగ్ టాలెంట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ గురించి తెలుసుకున్నాం, మీ ప్రొడ్యూసర్ గారు, డిఓపి అన్నీ మాట్లాడుకున్నాం, ఆర్టిస్టుల గురించి. సో చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కాస్త చెప్పండి. మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 85-90% ఆఫ్ ద ఆడియన్స్ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే. దాంట్లో హీరో హీరోయిన్ గురించి, ప్యాడింగ్ ఆర్టిస్టుల గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ వాళ్ళ తర్వాత మాట్లాడాలంటే సినిమాలో ఒక క్రూషియల్ రోల్, అది నేను ఇక్కడ రివీల్ చేయకూడదు. సో ఆ రోల్ చేసిన వెంకటేష్ అని చెప్పి అన్నయ్య ఉన్నారు. సో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండే ఆయన. అతను చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలామంది చెప్తున్నారు. సో ఆయన తర్వాత సిరి అని చెప్పి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. స్వాగత్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. సో వీళ్ళంతా ఏంటంటే చాలా న్యాచురల్గా ఆర్టిస్ట్, అంటే న్యాచురల్గా పర్ఫామ్ చేస్తారు. లైక్ కాలేజ్ డేస్ నుంచి కూడా వాళ్ళు స్టేజ్ పర్ఫార్మర్స్ అనమాట. సో వాళ్ళందరూ కూడా సైఫ్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. సో వీళ్ళంతా ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రెషర్సే, కాకపోతే మంచి డెడికేటెడ్ యాక్టర్స్ అనమాట. సో మోహన్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్. సో ఇలాగ కొంతమంది ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. సో వాళ్ళందరూ కూడా చాలా మంచి పేరు వస్తుంది. వాళ్ళు ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళందరికీ పర్సనల్గా మీ ఇంటర్వ్యూ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 10 రూపీస్ గురించి ఇంటర్వ్యూ ఇది డైరెక్టర్ అఫ్జల్తో అండ్ వంశీతో ఈరోజు ఇలా చిట్ చాట్ జరిగింది. సో అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమింగ్లో ఉంది. చూసిన వాళ్ళు ఓకే, చూడని వాళ్ళు ఇంకా చూడండి, మీకు ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. ఎందుకంటే దీని విజువల్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను మూవీ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఈ యంగ్ టాలెంట్ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి. సో టాలెంట్ ఎక్కడున్నా ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారన్న నమ్మకం మాకుంది. నమస్తే.